guys, welcome back to our channel Happy Queen Official. ఈ రోజు మన 8 డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయబోతున్నా. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి చేయబోతున్నా, నా షెడ్యూల్ని ఎలా మార్చుకున్నా, ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. అక్కడ చూసారు కదా స్పెషల్ గెస్ట్, ఒకసారి అది చూడండి. వాడు బాధ ఏంటో తెలియట్లే, ఏం చూస్తున్నాడో అర్థం కావట్లేదు. సో క్యూట్ ఉన్నాడు కదా. గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చింది. సో గైస్, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రీసెంట్గా నా స్కిన్ కొంచెం డల్గా టైట్గా కనిపిస్తుంది. ఈ పొల్యూషన్, స్ట్రెస్, ఇంకా నిద్ర తగ్గడం, ఇంకా వాటర్ తక్కువ తాగడం వల్ల. సో ఇప్పుడైతే నో వరీస్, ఎందుకంటే నాకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే దొరికేసింది నాకు సొల్యూషన్. ఈ మధ్య నేను హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇందులో 5x విటమిన్ సి అండ్ 10x నాసినమైడ్ అండ్ ద పవర్ ఆఫ్ న్యాచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సో దాని వల్లే నాకు స్కిన్ అనేది బ్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ 3 days నుంచి కూడా నా స్కిన్ అనేది చాలా బ్రైట్ గా అనిపిస్తుంది విజువల్ గా. అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్. 2-3 డ్రాప్స్ అయితే వేసుకోండి అండ్ అప్వర్డ్ సర్క్యులర్ మోషన్ లో మనం అప్లై చేసుకోవాలి. సో ఇది మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటది కాబట్టి స్కిన్ లో కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసినా ఇది మంచిదే, ఎందుకంటే డల్నెస్ పోయి మంచిగా బ్రైట్ గా అవుతుంది స్కిన్ అనేది. సో ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం డ్రై అవ్వాలి. సో డ్రై చేసుకోండి నీట్ గా. చాలా లైట్ వెయిట్ గా ఉంది, చూసారా స్కిన్ లో ఎంత బాగా అబ్జర్వ్ అయిపోతుందో. బై ద వే, ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, ఇంకా హిమాలయ వెబ్సైట్లో కూడా ఉంది, యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తాను, చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా బాగా యూస్ అయింది. 3 daysకే నాకు విజిబుల్ రిజల్ట్స్ అయితే కనిపించాయి. మన బాడీకైనా స్కిన్కైనా ఎక్కువ హెల్ప్ చేసేది వాటర్. ఎక్కువ తాగితే ఎక్కువ హైడ్రేటెడ్గా ఉంటారు. సో మార్నింగ్ లేచి ఎంతో కొంత వాటర్ అయితే తాగండి. నేను కూడా స్టార్ట్ చేశాను తాగడం. ఇప్పుడు వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ కొంచెం వేడిగానే ఉంటుంది, బికాస్ నేను బ్రేక్ఫాస్టే తినను, డైరెక్ట్ లంచే. బట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి కొంచెం ముందు తిందాం, ఆకలేస్తుంది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ దుంపలు. ఇన్ని దుంపలు ఏం నీకు ఇష్టం కదా బ్రేక్ఫాస్ట్ కి దుంపలా? అవి కూడా చాలా మంచివి. పనసపిక్కలు అనగా, దుంపలు అనగా, ఎర్ర దుంపలు అనగా చాలా ఎంతకు మంచిది. తేగలు అనగా ఏం మర్చిపోయి చిన్నప్పుడు తినేదాను కదా బాగా. మాకేం బ్రేక్ఫాస్ట్ కి పెట్టేవారు కాదు, చెప్పారు. బ్రేక్ఫాస్ట్ కి మంచి ఫుడ్ అమ్మ ఇది, చూపించు. చాలా బాగుంటది, ఇంట్లో అందరికి ఫేవరెట్ ఇది. చూడండి చాలా మంది తింటారు తెలుసా. అవునా? మరి నేను మంచిదాన్ని కాబట్టి తింటున్నా. అబ్బా, నేను ఆఫీస్కి వెళ్తే ఇంకా కావాలన్నారు నాకు. తిను. దేశముద్ర మూవీలో అంటారు కదా, దుంపలు అలమ్మలు ఇవే బతకాలన్నట్టు. కానీ మేము అన్ని స్పైసీ ఫుడ్స్ తిన్నాక ఈ దుంపలు తింటాం. ఇట్స్ ఓకే, వేడివేడిగా ఉంది. నిజంగా నాకు ఇష్టమే. మీరు ఎవరైనా తింటారు అసలు దుంపలు? నేను బాగా తింటా ఇవి. తేగలు, స్వీట్ పొటాటో అయితే ఇంకా ఇష్టం, చాలా మంచిది. బట్ ఏదైనా లిమిట్గా తింటేనే మంచిది. నాకు లెక్సా అలిగవే, లెక్సా దా బయటకు రా, రాబా. ఎలెక్సా, ఫుడ్ తింటున్నావా? ఎలెక్సా తినమ్మా, తిను. ఎలెక్సా, ఎలెక్సా, ఎలెక్సా ఇగో. ఎలెక్సా నాన్న ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు ఎలెక్సా?
ఎలెక్సా అసలు ఒక్కొక్కసారి ఇది ఎంత క్యూట్గా బిహేవ్ చేస్తుందంటే, నేను ఎక్కడుంటే అక్కడ నేను హెయిర్ కోమింగ్ చేసుకుంటున్నా, సో ఇది వచ్చి నా దగ్గర అలా చూస్తుంది అన్నమాట. నేను ఎక్కడుంటే అక్కడే ఇది ఎలెక్సా. ఎంత క్యూట్గా ఉందో చూడండి. కమెంట్ చేయండి మీకు ఎలెక్సా నచ్చిందో లేదో అనేది. సో ఇప్పుడైతే కోమ్ చేస్తా, హెయిర్ చిక్కులుగా ఉంటాయిగా. ఇట్స్ టైమ్ టు బాత్. స్నానం అయిపోయింది. ఎలెక్సా, క్రాఫ్ట్ బజార్లో ఇయర్ రింగ్స్ కొన్నా. ఇది కొంచెం ట్రెండీగా ఉన్నాయి కదా, అండ్ సిల్వర్ అండ్ గోల్డ్లో తీసుకున్నా. అండ్ ఈ స్టోన్ స్టడ్స్ ఒకటి తీసుకున్నా, 80 రూపీసే. ఇవైతే 70 రూపీసే క్రాఫ్ట్ బజార్లో. అండ్ ఇది నా లిప్స్టిక్ బాక్స్ ఇలా సెట్ చేసుకున్నా. చాలా లిప్స్టిక్ నాకు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను రెడీ అవ్వేది కూడా మీకు చూపిద్దామని. మనం ఇప్పుడు బయటికి వెళ్ళేది ఏం లేదు కాబట్టి జస్ట్ సింపుల్గా రెడీ అవుతున్నాను. సో నేనైతే ఐలైనర్ పెట్టుకోవడం మానేశాను, కాజల్నే ఐలైనర్గా పెట్టుకుంటున్నా. సింపుల్గా ఉంటుంది నాకు, అండ్ ఈజీగా కూడా రిమూవ్ అయిపోతుంది. నాకైతే డార్క్ లిప్స్టిక్సే బాగున్నాయి అనిపిస్తుంది. అబ్బాయి కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో తెలీదు. నైట్ టైం కుక్కలు అరుస్తున్నాయి అంటే దయ్యాలు కనిపిస్తున్నాయి అని దాని అర్థం. భయం వేస్తుంది. తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకుని రెడీ అయిపోయాను. సింపుల్గా, చాలా క్యూట్గా సింపుల్గా రెడీ అయిపోయాను. వీడియో షూట్ చేసి అయితే చాలా డేస్ అయింది. నైట్ టైం కూర్చుని వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటున్నా. ఎంతైనా నిజంగా మేము చేసే వర్క్ చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా కష్టమే గాయస్. ఎడిటింగ్, టేకింగ్, అసలు ఖాళీ ఉండదు నిజం చెప్పాలంటే. మాకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే ఏముంటామని. ఇది ఫుల్ ఫ్రాక్ బ్లూ కలర్. సో నేను ఒక ఇన్స్టా ప్రైజ్లో తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్ అయింది, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వెంటనే లంచ్ చేసేయాలి. మేమైతే రైస్ కుక్కర్లో వండుకుంటున్నాం. అలా తినకూడదని విన్నాను, బట్ ఇంకా తప్పట్లే, అదే అలవాటు అయిపోయింది ఈజీ. ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ చేస్తారు ఈ కర్రీ, బెండకాయ రొయ్యలు. ప్రభాస్ గారి ఫేవరెట్. ఇది మేము ఫ్రీక్వెంట్గా మేము చేసుకుంటూ ఉంటాం. మా ఊరు సైడ్ అయితే ఇంకా ఎక్కువ. వైజాగ్లో నేను అంతగేం చూడలే కానీ. రైస్ అయితే తక్కువే తింటున్నాను. 51 ఉండేదాన్ని వెయిట్, బట్ నేను అలా 55కి వచ్చేసాను. ఈ ఎక్కువ ఓవర్గా తినడం వల్లే. అంత వేసుకున్న రైస్ కూడా ఏం తినలేదు, అందులో సగం వదిలేసాను. అసలుకే మనం హైట్ తక్కువ, కొంచెం లావుగా అనిపించినా మనం కొంచెం బాగోము చబ్బీగా ఉన్నా కూడా నాకు అనిపిస్తుంది. సోఫాలో కూర్చుని టీవీ పెట్టుకుని తినడం నాకు అలవాటు. కింద కూర్చోనని కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు నేను చేంజ్ అయిపోతా, అడ్జస్ట్ అయిపోతా. నాతో అలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు. ఇంట్లో ఏదైనా కర్రీ నచ్చకపోయినా పర్లే అడ్జస్ట్ అయిపోతా, కానీ నాకు ఇది నచ్చలేదు ఇంకో కర్రీ వండు అలాంటివి కూడా ఉండదు. నేను చాలా గుడ్ గర్ల్. తింటూ ఏదైనా మంచి మూవీ కానీ ఏదైనా చూద్దామంటే ఎంత అలా తిప్పుకుంటూనే ఉండాలి కానీ కరెక్ట్ టైంకి రాదు. నేనైతే ఈ సాడ్ సాంగ్ వింటూ అలా సాడ్గా ఫీల్ అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోయాను. మీరు కూడా నాలాయేనా? నిజంగా ఏదైనా సాంగ్ విన్నామంటే మనం రిలేట్ అయిపోతాము దానికి. ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా రీల్స్ చేద్దామని చూస్తే నల్ల మబ్బులు వచ్చేసి సడన్గా. మన వైజాగ్ క్లైమేట్ అద్భుతంగా ఉంటుంది నార్మల్గానే, అంటే బీచ్ అలా మన నార్మల్ క్లైమేట్లో చూస్తేనే అదిరిపోద్ది. ఇలాంటి క్లైమేట్లో చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇంకా మేము రుషికొండ బీచ్ ఆ టైప్లో వెళ్ళి అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ గాలి వాతావరణం చూసి ఒక గ్రీనరీ కూడా ఉంటే బాగుంటుందని రుషికొండ సైడ్ వెళ్ళాం. అండ్ వెళ్ళే దారిలో యాక్సిడెంట్ కూడా అయ్యింది. మీరు ఇక్కడ జాగ్రత్తగా వాటర్ ఉన్నప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ స్పీడ్గా వెళ్ళడం, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఏజ్డ్ పర్సనే అక్కడ పడిపోయారు. చాలా జాగ్రత్త. అసలు మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా గాలి వర్షం అనే ఫీలింగ్ చాలా బాగా వచ్చింది. అప్పటి వరకు ఓకే, కూల్గా బాగానే ఉంది, సెటిల్డ్గా. తర్వాత చూస్తే లిటరల్లీ మా ప్రాణాలకి రిస్క్ అయినట్టు అయ్యింది అక్కడ. మేము అనవసరంగా రిస్క్ చేసామని కూడా అనిపించింది. క్లైమేట్ని ఫీల్ని ఎంజాయ్ చేయాలంటే మీరు ఒక్కసారి ఆ సౌండ్స్ వినాల్సిందే, వర్షం సౌండ్స్. మీరు ఇప్పుడు లైవ్గా చూడండి వీడియోలో. సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆపేస్తున్నా. వైజాగ్ బీచ్ ప్రెసెంట్ వ్యూ. చెప్పండి. ఇందులో అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఏమైందంటే కైలాసగిరిలో ఫుల్గా చెట్లు పడిపోయాయి. నిజంగా అది కానీ నిత్యమే పడుంటే, అంటే నేను ఇలాంటి న్యూస్ విన్నాను, చెట్టు పడిపోయి ఒక ఆవిడ చనిపోయారు వైజాగ్లో. అమ్మో చాలా డేంజర్ నిజంగా. ఇలా వర్షం వచ్చినప్పుడు హెవీగా మీరు చెట్ల కింద అయితే అస్సలు ఉండద్దు.
వర్షం తగ్గాక ఇలా ఉంది లుక్, అసలు హెవెన్. మనం ఎక్కడ గోవా వెళ్ళక్కర్లేదు, వైలెన్స్ వెళ్ళక్కర్లేదు, మన వైజాగే చాలు. సూపర్ స్పాట్ అసలు. వీడు నా ఫ్రెండ్ షేక్. సో నేను షేక్ అయితే వీడియోస్ తీస్తాం, వాడే నాకు వీడియోస్ తీసేది. వావ్, గాయస్ చూడండి ఎలా తడిచిపోయాను. అక్కిపాలలో ఒక్క చుక్క డ్రాప్ వర్షం కూడా లేదు. సిరిపురం అంతా వర్షం అండ్ కైలాసగిరి మొత్తం వర్షం. వర్షం అంటే నార్మల్ వర్షం కాదు, చెట్లు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద చెట్లు. నేను ఒకటి విన్నాను, చెట్టు పడిపోయి ఒక ఆవిడ చనిపోయిందని. అంత భయం వేసింది నాకు. లిటరల్లీ ఇంత రిస్క్ అంటే వర్షం వచ్చినప్పుడు బాగుంటుంది ఇక్కడ వీడియోస్ చేసుకుందాం వెళ్తే చాలా రిస్క్ అయిపోయింది నిజంగా, టూ మచ్. అసలు కళ్ళు చూసారు ఎలా రెడ్గా అయిపోయిందో. బోయ్ ఇది పరిస్థితి. నిజం చెప్తేనే వర్షం వచ్చినప్పుడు బయటకు అస్సలు వెళ్ళొద్దు. చెట్లు ఉన్న దగ్గర అయితే అస్సలు ఉండొద్దు. చెట్లు చాలా రిస్కీ. వీడియోస్ తీద్దామంటే నాకు కుదరను కూడా కుదరలే. బైక్ అయితే ఇలా సైడ్ అయిపోయింది ఒక సైడ్. టూ రిస్కీ చూసాను ఈరోజు నేను. వర్షం ఫస్ట్ టైం చెట్ల దగ్గర ఉండాలంటే భయం వేస్తుంది నాకు. అన్ని చెట్లు కింద పడిపోయి స్నానం చేసి వచ్చేస్తాయి గైస్. వర్షం పడింది కదా, ఫుల్గా కోల్ చేసింది, అందుకే ఆవిరి పెట్టుకుంటున్నా. Oh wow! అయ్య బాబోయ్ మండిపోతుంది అసలు, పట్టట్లేదు. ఇలా పెట్టుకుంటా బెస్ట్. చూసారు కదా, నైస్, వెరీ వెరీ నైస్. ఎంత బాగుందో నిజంగా, దెబ్బకి కోల్డ్ పోయింది. డిన్నర్ అయితే ఏం చేయలేదు, పెరుగు మామిడికి తిందా అనుకున్నా కానీ అదృష్టం లేదు. గుడ్ నైట్ గైస్, లవ్ యూ ఆల్.